శోభనం పెళ్ళికొడుకు గారు, మీరు ఆ గదిలోకి వెళ్ళండి. ఎదురు చూపుల విరహం అనుభవించండి. ఊరుకోండి దాక్షాయణి గారు, తులసి నేను ప్రేమికులం. ఆ నాకు తెలియదులే. నా ముందే మీరిద్దరు ఎన్ని డ్రామాలు వేశారు. అత్తయ్య మావయ్య కాళ్ళకి నమస్కారం చేయమ్మా. దాక్షాయణి, నువ్వున్నావన్నా ధైర్యంగా వెళ్ళిరండి. ఉండొచ్చు కదా సాంబయ్య. మళ్ళీ మళ్ళీ వద్దమ్మా, మేం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. వస్తాం. నిన్నటి నీ త్యాగమే సాంబయ్య ఇవాళ ఈ శుభకార్యం. సాంబయ్య, ఏంటి తులసి, అంతగా నచ్చ చెప్పిన ఈ అలక? మీరిలా నన్ను వదిలేసి వెళ్ళడం నచ్చడం లేదు. నిన్ను వదిలేసి వెళ్ళడం ఏంటమ్మా, నిన్ను ఆదిత్యకు అప్పగించి వెళ్తున్నాం. అమ్మా, వాళ్ళేం చేసినా నీ సుఖ సంతోషాల కోసమే కదమ్మా. ఇంతకాలం అమ్మ సంతోషం కోరి మన రెండు కుటుంబాల మధ్య సఖ్యత ఆశించి నేను చేశాను. ఆయన కూతుర్ని ఇలా వదిలి వెళ్ళడం ఎక్కడైనా ఉందా? ఎవరి సౌకర్యాలు వాళ్ళవి. అసలు మనం పిచ్చి పని చేశాం. ఈ శుభకార్యం ఏదో మనం ఒక స్టార్ హోటల్ అరేంజ్ చేస్తే బాగుండేది. నిజమే. ఏంటి నిజం? పుట్టిల్లు లేక మెట్టినిల్లు లేక స్టార్ హోటల్ వెతుక్కోవడానికి మనకేం తక్కువైందని? తులసి అనేది కూడా నిజమే. వీడిని ఇక్కడికి తీసుకొచ్చే బదులు దీన్నే అక్కడికి తీసుకెళ్తే బాగుండేది. అదెలా కుదురుతావు? ఏదో సౌకర్యం తక్కువగా ఉంటుంది. మీరు మొదటి రాత్రి మొహమాట పడి ముడుచుకొని ఉండాల్సి వస్తుందని బయట అమ్మ నాన్న అత్తయ్య అని విని వినపడిన మాటలతో సతమతం అవ్వాల్సి వస్తుంది. మీరిబ్బంది పడడం వీళ్ళకి నచ్చకే కదా వెళ్తున్నారు. అయినా నీ గడుసుతనమంతా ఎక్కడికెళ్ళింది తులసి? ఇంత బిక్కమొహం వేశావు. అసలు నువ్వు మా తులసివేనా? ఇదిగో తులసి, నీ గడసరి వేషాలన్నీ దుర్గమ్మ మీదే. కాస్త ఆదిత్య ముందు సొగసరి వేషాలు వెయ్యి పో. ఆంటీ, బా మళ్ళీ గిచ్చావేంటి తులసి?
ఇదిగో, నువ్వు చూడాల్సింది అటు కాదు, ఇటు తీసుకో. పద తులసి. ఉండండి ఆంటీ. సాంబయ్య ప్రియులు బయటికి బయలుదేరటం చూసి ఇక చూసి చేసేదేమీ లేక చేతులు ఊపుతూ బయటికి రావటమే. వెనక్కి ముందుకి అడుగులు వేయటాలు లేవు. ముందుకు పద. అబ్బో, ఇలా చెప్పమంటే చాలా చెప్తావే దుర్గా. అటు ఇటు ఎందుకైనా మంచిది అడుగు వెనక్కి వేసి రెడీగా ఉండడానికి అందట. నీకు తెలిసిందే అంతేలే పిన్ని. నాకు తెలిసింది నీకు తెలీదు. నువ్వు నాతో ఎన్నాళ్ళున్నా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోలేవు. అర్థం కాకపోతే నష్టమేమీ లేదులేవే, అర్థమైనా లాభం లేదు. ఏమిటోనే దుర్గా, ముహూర్తం దగ్గర పడుతుంది. ఇద్దరు గదిలోకి చేరారంటేనే తలుచుకుంటుంటేనే పీడకల్లా ఉందే. నీకు నాకు పీడకలైతేనే పిచ్చి కలైతేనే అవతల హ్యాపీగా శోభనం జరుగుతోంది. అది ఆపటం మన వల్ల కాదు. నా భయం అంతా పాపం ఆ పిచ్చిది ఈ విషయం వినగానే ఎంత తల్లడి వెళ్ళిపోతుందో, ఎంత ఏడుస్తుందో అని. ఇది వినగానే ఏ అఘాయిత్యానికి తలపెడుతుందోనని భయంగా ఉంది. అఘాయిత్యం అన్నమాట వింటుంటేనే అంగిట్లో తడారిపోతుంది. సమయ తులసి అన్నయ్య, సమయ అన్నయ్య, బావా ఏమండి? అన్నయ్య, బావా ఏమైంది బావా? బావా అన్నయ్య కింద పడ్డారు. ఏమండి? ఏమండి? బావా బావా అయ్యో అన్నయ్య రక్తం. బావా అన్నయ్య రక్తం. అయ్యో అమ్మా తులసి, నాకేం కాలేదు, మీరు లోపలికి వెళ్ళండి. సంబయ్య, నీకేమైనా పిచ్చా? మాకు శోభనం పిచ్చి లేదు. చూడు రక్తం ఎలా కారిపోతుందో. ఇంత రక్తం కారుతుంటే నాకేం కాలేదంటూ బాధ దిగమింగ కావాల్సిన అవసరం ఏంటి? శోభనం ఇవాళ కాకపోతే రేపు, అంతేగాని వైద్యం ఆలస్యం చేయొద్దు. మామయ్య, అర్జెంట్గా అంబులెన్స్ కి ఫోన్ చేయవా? అబ్బా, అంబులెన్స్ వద్దు, ఏం వద్దు, ఏం కాలేదు తులసి, నువ్వు లోపలికి వెళ్ళు. మళ్ళీ ఆ మాట అంటే బాగోదు సంబయ్య. నీ సుఖ సంతోషాలు కోరుకునే వాళ్ళమే కానీ మీ దుఃఖాల మీద జీవితాల్ని వెతుక్కునే వాళ్ళం కాదు. అవే మాటలు తులసి. మరేంటి ప్రియా, ఏం కాలేదు, అంబులెన్స్ వద్దు అంటాడేంటి? సాంబయ్య దిగమింగుకుంటున్న బాధ నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఈ ముహూర్తానికి శోభనం జరగకపోతే ఏదో బ్రహ్మాండం తలకిందులైపోయినట్టు మాట్లాడుతున్నాడేంటి? అన్ని అనుకూలించినప్పుడే మంచి ముహూర్తం చూసి అప్పుడు పెట్టుకోవచ్చు. ఏం కర్మో ఏంటో, ఎప్పుడు ఏదో కవాంతరం. మామయ్య, అంబులెన్స్ వచ్చిందా? వస్తుందమ్మా. అయ్యో, మా నాన్న బాధ చూడలేకపోతున్నాను మామయ్య. వచ్చేస్తుందిరా. నీకు తల్లిదండ్రులంటే ఎంత ప్రేమ తులసి. నీకు నేను కన్న తండ్రిని అని తెలిసేదెప్పుడో, నీ ప్రేమ నేను పొందేదెప్పుడో. నీ జన్మరహస్యం తెలిస్తే దుర్గని నువ్వు ప్రేమిస్తావు, కానీ అది నిన్ను చేరదీస్తుందా? అదే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. లేకపోతే నిజం ఎప్పుడో దానికి తెలిసేలా చేసేవాణ్ణి.
దుర్గా దుర్గా అంబులెన్స్ వచ్చినట్టుందే. ఆహాహా, ఆ సౌండ్ ఎంతో బాగుంది కదా పిన్ని. ఆ సౌండ్ వింటుంటే సంగీత కచేరీకి వెళ్ళినట్టుంది. చాలా బాగుంది పిన్ని. ఆ అంబులెన్స్ సౌండ్ బాగా రిథమిక్ గా ఉంది. ఏమిటే విచిత్రంగా మాట్లాడుతున్నావు? చూసిరా చూసిరా, నా ఆనందానికి కారణం కూడా తెలుస్తుంది. వెళ్ళు వెళ్ళు చూసిరా పో. అలాగే అలాగే. అంబులెన్స్ వచ్చింది. రండి, అందరూ రండి, పట్టుకోండి. దుర్గా దుర్గా, ఆ సాంబయ్యకి ఏమైంది? అంబులెన్స్ లో ఎక్కించుకెళ్తున్నారు. నీ నవ్వుకి సాంబయ్య ఆసుపత్రికి ఏదో లింక్ ఉన్నట్టుందే. అలా అంతా ఏడుస్తూ వెడుతున్నారంటే శోభనం ఆగినట్టే అనిపిస్తుంది. ఇదంతా నీ ప్లానే అయ్యుంటుంది కదూ? ప్రియా తులసి ఏడుస్తున్నారా? ఏడుస్తున్నారే. సాంబయ్యని అంబులెన్స్ లో ఎక్కించుకుని వెళ్ళారా? వెళ్ళిపోయారు. ఏంటే అంత నిదానంగా ఉన్నావు అంటే, గుమ్మనంగా ఉన్నావంటే ఇదంతా నీ గూడుపుటనినేనా? అంతేగా. మాటలే కాని చేతలు లేవు అన్నావుగా. శోభనం ఆపటం నా వల్ల కాదు అన్నావు. ఆగిందా? అయిందా? అమ్మో అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదే దుర్గా. దుర్గా, ఇదంతా ఎలా చేసావే? ఇందాక బయటకు వెళ్ళినప్పుడు ప్రియా ఫోన్ కొట్టేశాను. అందులో నుంచి హాస్పిటల్కి ఫోన్ చేశాను. చక్రం తిప్పా, మనుషుల్ని మార్చాను. వచ్చిన వాళ్ళు మనవాళ్ళు. సాంబయ్య జారిపడ్డాడు. ఇవాళ ఎలా ఈ శోభనం ఆగిందో, రేపు తులసి కాపురానికి వచ్చినా ముందుకు సాగనివ్వను. ఈ దుర్గమ్మ అంటే ఏమిటో ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటా పిన్ని. పూర్తిగా అర్థమైందే దుర్గా. ఇక నాకు ఏ దిగులు లేదు. ఏంటి నాకు ఈ పరిస్థితి? డ్యూటీ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేసినట్టుంది. ఇందులో నుంచి బయటికి పోయేదెలా? ఇటు చూస్తే డీజీపీ ఇల్లు, మరో పక్క చూస్తే శత్రువైన దాక్షాయిని ఇల్లు. ఆ దాక్షాయిని తులసితో చేతులు కలిపి వాళ్ళ కార్యక్రమానికి ఎక్కడ అడ్డొస్తానునని మొగుడితో చెప్పి నాకు డ్యూటీ వేయించి నన్నిక్కడ బంధించేశారు. హతవిధి! ఇంత దారుణమైన పరిస్థితి నాకెందుకు రావాలి దేవుడా? ఏం పాపం చేశానని నాకింత శిక్ష? నా తలరాత బాగోలేదు, అంత నా కర్మ. ఏంటి దాక్షాయిని అప్పుడే వచ్చేసావు? ఇదేంటి అప్పుడే వచ్చేసింది? అనుకున్న కార్యం అనుకున్నట్టు జరగలేదండి. ఏమైంది? ఏంటి ఇలా అంటుంది? సాంబయ్య వాళ్ళు ఈ రాత్రికి వేరే ఇంట్లో ఉందామని బయలుదేరారు. అంతలో అందుకని సాంబయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. సాంబయ్య అలాంటి పరిస్థితిలో ఉండడం చూసి తులసి కార్యానికి ఒప్పుకోలేదు. ప్రోగ్రాం మొత్తం అప్సెట్ అయింది. హే డంకటక లక్ష్మి! డంకటక.
ఏంటే నీ డాన్సులు? ఎందుకింత సంతోషం? తులసి వాళ్ళ కార్యం ఆగిపోయినందుక? సాంబయ్య కాలికి దెబ్బ తగిలినందుక? అవతల వాళ్ళ బాధని చూసి మనం బాధపడటం మానవత్వం. కార్యం చెడిపోయిందని సంబరపడుతున్నావంటే నీలో ఎంత రాక్షసత్వం ఉందో అర్థమవుతుంది. అయినా ఇప్పుడేమైంది? కార్యం ఆగిపోయినంత మాత్రాన వాళ్ళు విడిపోయినట్టు కాదు. ఎప్పటికైనా తులసి ఆదిత్యలు భార్యాభర్తలు. నువ్వు అనవసరంగా సంతోషపడి ఎగిరిపడకు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు? లక్ష్మి, వెంకటలక్ష్మి, అది ఇంకా డ్యూటీ నుంచి రాలేదు దుర్గా. డ్యూటీ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి? రాత్రనగా వెళ్ళింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఇప్పుడు ఈయన అడిగితే డిపార్ట్మెంట్ డ్యూటీలో నీ ఎంక్వైరీ ఏంటని నన్ను అడుగుతారు. మళ్ళీ అసలు విషయం ఆయన్నే అడుగుతాను. నేను లక్ష్మికి పెళ్లి చేస్తానని మాటిస్తున్నాను. దుర్గా, నన్ను నమ్ము. లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. ఏమంటాయి ప్రసాద్ గారు? అసలు ఇదేమైనా న్యాయమేనా? డిపార్ట్మెంట్కి ఇది ధర్మమేనా? మనిషికో తీరు, డిపార్ట్మెంట్ జోరు అన్నట్టుంది. ఇప్పుడేమైందని డిపార్ట్మెంట్ మీద నిష్ఠూరాలాడుతున్నావు? డిపార్ట్మెంట్ మీద నిష్ఠూరం కాదండి, మిమ్మల్ని నిలదీద్దామనే వచ్చాను. విషయం చెప్పకుండా నిలదీద్దాం, కూర్చోబెడదామని వచ్చంటావే? అసలు మ్యాటర్ ఏంటి? ఏంటేంటండి ఏంటి? నిన్ననగా డ్యూటీ అని సిఐ గారు తీసుకెళ్లారు. ఆ లక్ష్మి ఏమో ఇంకా రాలేదు. ఆడకూతురు నిన్ననగా వెళ్ళింది. మీకసలు అయ్యో అని కూడా లేదా? అదే మీ మేనకోడలు తప్ప ప్రపంచంలో మీకెవ్వరూ ఆడపిల్లలు కనిపించరు. దాని మీద తప్ప మీరు ఎవరి మీద ప్రేమ చూపించరా? లక్ష్మి మీద ప్రేమ లేదని నువ్వు అనగానే సరిపోతుందా దుర్గా? నేననడం కాదు, మీ చేష్టలే చెప్తున్నాయి. అసలు లక్ష్మి ఏది? డ్యూటీ నుంచి వచ్చిందా లేదా అని ఒక్కరైనా అడిగారా? ఈ లక్ష్మి లేదు అన్నప్పుడు ఊరికే ఆ తులసిని సమర్థించడం కాదు, చెయ్యెత్తితే ఆపడం నిజమైన ప్రేమ కాదండోయ్. దాని మీద ఏదో ప్రేమ సానుభూతి ఉన్నట్టు సంబంధాలు చూడమని మీ తులసికి పరిస్థితిని సానుకూలంగా చేసుకోవడం కాదు. అసలే ఆ దాక్షాయణి తులసి చెట్టు. నా మీద కోపం పిచ్చి లక్ష్మి మీద చూపించి దాని చేత బట్టలు ఉతికిస్తున్నారు, అంట్లు కడిగిస్తున్నారు. పాపం అమాయకురాలు ఎన్ని అవస్థలు పడుతోందో. పిచ్చిగా ఊహించుకోకు దుర్గా. ఇవి పాత రోజులు కాదు. పోలీస్ కానిస్టేబుల్స్తో పనులు చేయించుకోవడానికి రూల్స్ చాలా కఠినంగా మారాయి. రూల్స్ మారాయో లేవో తెలీదు, కానీ మీరు మాత్రం చాలా కఠినంగా మారారు. వేళాకోళం అంటూనే అందరినీ హింస పెడుతున్నారు. మేనకోడల కోసం అందరినీ హింస పెడుతున్నారు. అసలు మీరే ఆ డీజీపీకి చెప్పి డ్యూటీ డ్యూటీ అని ఆడపిల్లని ఇబ్బంది పాలు చేయడానికి పూనుకున్నారని నేనంటున్నాను. దుర్గా, ఊరికే అరవటం కాదు, అది ఆదిత్య తులసిల కాపురానికి అడ్డుపడుతుందని డ్యూటీ అనే పేరుతో దాన్ని తప్పించారు. దీన్ని ఏ సెల్లోనూ కూర్చోబెట్టి హాస్పిటల్లో ఏమైనా శోభన ప్లాన్ చేశారా ఏమిటి? కొంపతీసి నోటికొచ్చినట్టు మాట్లాడకు దుర్గా. లేనిపోని అనుమానాలతో అబాండాలు వేయకో, అపనిందలు మోపకో. రా, నిజాలు నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. ఎక్కడికే అలాకెళ్తున్నాడు దాన్ని? నాకు మాత్రమేం తెలుసు, హాస్పిటల్కి తీసుకెళ్తారేమో. లక్ష్మికి అక్కడ డ్యూటీ వేశారంటావా? ఏమో, వేసినా వేసి ఉండొచ్చు.
ఇంకొకటి వేసుకో లక్ష్మి. వడలు చాలా స్మూత్ గా వచ్చినట్టున్నాయి. సాంబార్తో తిను, బాగుంటుంది. వద్దా ఆంటీ, ఇప్పటికే చాలా తినేసాను. తినమ్మా, మినపవడ ఎంత తింటే అంత బలం. తిను, బలమే ఆరోగ్యం. సౌండ్ బాడీనే సౌండ్ మైండ్. చూడు, తినమని ఇబ్బంది పెడుతున్నారే గాని చాకరీ చేయించి ఇబ్బంది పెట్టడం లేదు. అత్తయ్య